గురుజీ, మరి ఇంటికి పడమటి వైపు కిటికీ ఉంటే ఏం చేయాలి? ఇంట్లో పరమటి వైపు ఎక్కడైతే కిటికీ ఉంటుందో విండోస్ అంటే ఎగ్జాక్ట్లీ ఆ కార్నర్కి అంటే ఎగ్జాక్ట్లీ మనం నైరుతి అంటాం కదా, అక్కడ కొంచెం ఎప్పుడు కూడా క్లోజ్లోనే ఉండాలి. అది ఎప్పుడు ఓపెన్ చేయకుండా ఉంటే మంచిది. సౌత్ నుంచి రావచ్చు, లేదు అన్న వాయుమూల నుంచి విండో ఉన్న ప్రాబ్లం లేదు. లేదో అదే రూమ్లో ఎగ్జాక్ట్లీ ఆ మడుకలో అంటే ఆ నార్త్ కాదు వెస్ట్ అండ్ సౌత్ కార్నర్లో విండో ఉండకూడదు. కొంచెం ఈ పక్క ఉంటే ప్రాబ్లం లేదు, అలా చూసుకోవాలన్నమాట. అలా ఉన్నా కూడా క్లోజ్ చేసి పెట్టడం మంచిది. ఎప్పుడు కూడా అక్కడ ట్రెజరీ అంటాం కదా, అంటే ఇంటికి ట్రెజరీ అంటే డబ్బులు దాచుకున్నవి, నగలు దాచుకోవడము, లేదా ఏదైనా దవస ధాన్యాలు పెట్టుకోవడం, ఇలాంటి ఏదైనా ట్రెజరీగా దాన్ని ఉపయోగించేయాలి అని చెప్తుంది. చాలా మంచిది అది ఆ ప్లేస్. అలా ఉండడం వలన అక్కడి నుంచి మనకు చాలా ఉపయోగాలు పడతాయి. అక్కడి నుంచి ఆ ఇంట్లో డబ్బు, నగలు, నాణ్యాలు ఇవన్నీ కూడా ఎక్కువ అభివృద్ధి అవుతూ ఉంటాయి. పాతకాలంలో రాజమహారాజు వాస్తుల్లో అవి ఉంటాయి. ఇప్పుడు కూడా మనం ఒక డూప్లెక్స్ ఇల్లు కడుతున్నామంటే అది మహారాజు మాల్లాగే ఉంటుంది. దానికి అవన్నీ కొంచెం జాగ్రత్తగా పాటించాలి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది ఎక్కువగా ఓ రాజకీయంలో వెళ్ళాలి, ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలి, లేదా ఏదో ఒక దాంట్లో మంచి పేరు ప్రతిష్ట సంపాదన చేయాలి అనుకుంటారు. వాళ్ళకి ఆ ఇంట్లో వెళ్ళిన తర్వాత ఒక ఉన్నత స్థానం అనేది పడిపోతూ ఉంటుంది. రోజుకి వాళ్ళు ఏం చేసినా అవ్వదు. పేరు ప్రతిష్ట గుర్తింపు ఉంది, అయితే ఒక అధికారం దొరకలేదు. ఎందుకు అధికారం దొరకలేదు అని ఆలోచిస్తే ఆ ఇంట్లో ఇంద్రస్థానంలో అపవిత్రత, ఇంద్రస్థానంలో చక్కగా లేండనము, ఇంద్రస్థానంలో ఏదో ఒకటి కట్టేయడము, ఇంద్రస్థానంలో పిల్లర్ రావడము, ఇలాంటివి చాలా ఉంటాయి. అందువలన అలాంటి చోటు అలా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ఇలా పడుకో ఉంటే మన మధ్యలో పిల్లర్ వెళ్ళిండకూడదు, పైన టాప్ రూప్లో. అవన్నీ చూసుకోవాలి. అవన్నీ కొందరు ఈ బీమ్స్ అవి ఇవి వేసింటారు, మధ్యలో ఏదో పార్టీషన్కి అని వేసేసి ఏదేదో కొన్ని చేసుకో ఉంటారు. బట్ కొన్ని ఎనర్జీ లెవెల్స్ మనం ఎక్కడెక్కడి నుంచి ఫ్లోట్ అవుతున్నాయి చూస్తేనే తెలుస్తుంది. తర్వాత సింహద్వారానికి వేరే వాకళ్ళు అడ్డం రావడం, వేరే మడుకులు అడ్డం రావడం, ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి. అవన్నీ తొలగించుకుంటే ఖచ్చితంగా వాస్తు అనేది ఒక విజ్ఞానం. నేను ఇంతకుముందే చెప్పాను. దాన్ని దబ్బకుండా ఇది చేయకుండా వేరే చేయకుండా దానికి పర్యాయ వ్యవస్థలు ఏదైనా ఉంటాయి. పర్యాయ వ్యవస్థలు అంటే సూక్ష్మదారులు, సూక్ష్మంగా ఒక పరిహారాలు, వాటిని చేసుకుంటే ఖచ్చితంగా వాటి నుంచి బయటపడచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఇంకొక విచారం ఏంటంటే మనిషికి బతకాలంటే అతనికి ఒక మంచి మార్గం కావాలి, మంచి దారి కావాలి, ఒక ఉద్యోగం చేయాలి, సాటిస్ఫాక్షన్ ఉండాలి ఆ ఉద్యోగంలో. ఆ ఉద్యోగంలో తృప్తి లభిస్తుందా లేదా, ఉద్యోగంలో ఉండేంత రోజు బాగుంటుంది, ఇంట్లో వస్తే గొడవలు వస్తాయి. ఇవన్నిటిలో కూడా ఇంట్లో ప్రశాంతత తప్పిపోవడానికి ఇల్లు కారణమైంటుంది, ఉద్యోగము కారణమైంటుంది. అన్ని విధాలుగా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఉద్యోగంలో ఉన్న ఫ్రస్ట్రేషన్స్ తెచ్చి భార్య పిల్లల మీద వదిలితే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇక ఇంట్లో ఉండే వాళ్ళంతా ఇంట్లో ప్రశాంతత లేదు అని చెప్పి మళ్ళీ ఉద్యోగానికి వెళ్తే ఇక్కడ ప్రశాంతత లేదు, అక్కడ ఉద్యోగం సరిగ్గా చేయలేడు. గురుజీ, కాలభైరవుడు గురించి తెలియజేస్తున్నారు. ఇక కాలభైరవుడు అంటే అష్టభైరవులు ఆ సమయంలో సృష్టి అయిందనమాట. అందుకే నేను కలియుగంలో కాలభైరవ అష్టకం పఠించండి, దాన్ని చదవండి, కాలభైరవుడు ఇవన్నీ చాలా చెప్పాను. ఇప్పుడు అందరూ తయారైపోయారు. అందరూ ఇప్పుడు మనం ఏం మాట్లాడినా అందరూ దాంట్లోనే ఉంటారు కాబట్టి దాని గురించి స్పెషల్గా ఇంకా బాగా చెప్తున్నారు. ఇంకా మంచిదే ఇది. ఈ ఒక కాలభైరవుడు అనేది అంత ఒక శక్తి, అంత ఒకటి ఇది. కాశీలో అష్టభైరవులు కూడా విగ్రహాలు ఉన్నాయి. వీళ్ళందరూ వెళ్ళి కాలభైరవుని ఒకరు దర్శనం చేసుకొచ్చేస్తారు. అయితే అష్టభైరవులు గుడులు ఉన్నాయి ఆ 2 కిలోమీటర్స్ లోపు. ఆ అష్టభైరు గుడిలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ దాని లోపు ఇప్పటిదాకా ఎలాంటి ప్రాబ్లం రాలేదు అని చెప్తూ ఉంటారు. అంటే ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్తారు దక్షిణ భారతం నుంచి, చూడండి కర్మభూమి పుణ్యభూమి అంటాం. దక్షిణ భారతం, ఉత్తర భారతం చాలామంది చెప్తూ ఉంటారు. దక్షిణ భారతంలో జన్మించేసి ఉత్తర భారతంలో తీసుకెళ్ళి వాళ్ళకి పిండ ప్రదానాలు పెట్టేస్తే వాటికి తెగిపోయింది అని కాదు. దక్షిణ భారతంలో చచ్చిన వారికి దక్షిణ భారతంలోనే కంప్లీట్ చేయాలి. ఉత్తర భారతంలో వెళ్ళి అక్కడ మోక్ష నారాయణ బలి ఇలాంటి వాళ్ళ పేర్లో చేస్తే ముందరకు వాళ్ళ జన్మ మంచిగా ఉంటుంది, మోక్షం లభిస్తుంది అని ఒక నమ్మకం అంతే. ఈ దక్షిణ భారతంలో సరిపోయిన తర్వాత విసర్జన పూర్తి ఇక్కడే చేసి మీరు అక్కడ పోయి ఏదైనా సంస్కారాలు అవి ఇవి చేయండి. అది మానేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఉత్తర భారతంలో ఏదో కలిపేస్తాము చేసేస్తాము అంటే నిజంగా అది చాలా అపరాధము. అలా చేయడం వలన చాలా తప్పు వేస్తుంది. తర్వాత పితృదోషాలు కలిగి చాలా కొందరు చెప్తూ ఉంటారు, గురుగారు మా నాన్న చనిపోయినప్పుడు మేము కాశీలో వెళ్ళి గంగలో అవి కలిపాము, అవి చేసాం, ఇవి చేసాం, అంత అస్థి సంచయనం ఇక్కడే చేయాలి,
అస్థికలని నీళ్ళల్లో వదలడం అలా మానేసి ఇప్పుడు అన్నీ చేసేసి 10 రోజులైనా 1 సంవత్సరం అయినా దాన్ని అలాగే పెట్టుకొని అక్కడ వెళ్ళిపోతే అది కష్టం. నీకు తెలుసు కదా, ఒక పురాణం అంటే గంగాదేవిని భూలోకానికి తప్పించాడు తన ఒక మహర్షి, ఒక పూర్వీకులు వాళ్ళకి మోక్షమే లభించడు. భగీరథుడు ఎప్పుడైతే గంగా నది దాంట్లోకి ప్రవేశం చేస్తాం వాళ్ళ ఆత్మలు అలాగే కలిసిపోయిన వాళ్ళకి ఆశీర్వాదం చేస్తారా. ఆశీర్వాదం అంటే అస్థికులు మీరు ఎన్ని పిండ ప్రదానాలు చేసినా కూడా అస్థి సంచయనం కాంది వాళ్ళకి మోక్షం లభించదంట, ఆత్మలు అలాగే ఉంటాయి. అందువల్ల దయచేసి మీరు ఎవరైనా పూర్వీకులు వాళ్ళ ఇంట్లో పెద్దవారు అలా ఏదైనా అపమృతులు ఇలాంటివి చల్లితే ఫస్ట్ అస్థికులు ఇంట్లో గంట పెట్టుకొని 1 సంవత్సరం పెట్టుకోకండి. దయచేసి ఫస్ట్ అస్థి సంచయనం, మనం గోదావరి కన్నా పుణ్యతీర్థం ఇంకేం కావాలండి, కృష్ణానది కన్నా పుణ్యతీర్థం ఇంకేం కావాలండి. అలా అస్థి సంచయనం ఇక్కడ వదిలేసి కావాల్సి ఉంటే అక్కడ పోయి వాళ్ళకి మోక్షం లభించాలని పిండ ప్రదానాలు ఏదైనా చేయండి, సరేనా. దయచేసి అలాంటి కొంచెము మంచివి కొంచెం తలలోకి వేసుకోండి. మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా ఇది సత్యం, అర్థమైంది కదా. భగీరథుని కథ తెలుసు కదా మీకు. అంటే ఎన్నో సంవత్సరాలు వాళ్ళకి మోక్షమే లభించదు, ఎన్ని పిండ ప్రదానాలు చేసినా మోక్షం లభించదు. అంటే ఎప్పుడైతే గంగా నదిలో వచ్చి నీళ్ళు వచ్చి అస్థికలో మిక్స్ అయిందో అప్పుడు వాళ్ళ వంశానికి విముక్తి దొరికింది అని. అలా గంగా అన్ని చోట్ల గంగానే, అర్థమైంది కదా. గంగామాత మనకి 7 నదులు అయినా కూడా గంగా అనేది అన్ని చోట్ల ఉంటుంది. ఆ గంగా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు గంగామాత ఇలా 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 చేరి ఎప్పుడో సముద్రం చేరుతుంది, అర్థమైంది కదా. దాని నుంచి జీవితంలో మనము ఎప్పుడు కూడా కొన్ని విచారాలు పరిపూర్ణంగా తెలుసుకోవాలి. ఏదో ఎవరో చెప్తున్నారో, ఎవరో పక్కింటి వాళ్ళు ఏదో చేస్తున్నారో మనము చేయకూడదు. ఒక వైజ్ఞానికంగా ఆలోచించాలి. తర్వాత పురాణాలను కొంచెము అవగాహన ఉండాలి, కొంచెం దాన్ని ఎందుకు చేస్తున్నాం అనేది కూడా కావాలి, అర్థమైంది కదా. అందువలన దయచేసి కొంచెం ప్రతి ఒక్క విచారంలో ఆలోచించండి. ఎందుకంటే ధార్మిక అన్నప్పుడు, ధార్మికత అన్నప్పుడు ఇవన్నీ వచ్చేస్తాయన్నమాట. ఈ ఒక ధార్మిక అనే ఒక క్రియలో అన్నీ ఉంటాయి. ఇక ఆధ్యాత్మిక ధార్మిక అంటే మంచి చెడు అన్నీ మనం ఆలోచించాలన్నమాట. ప్రతి ఒక్క మనిషికి కూడా అంతే. ఇప్పుడు చాలా మనిషి ఏం చేస్తూ ఉంటారు, ఒక ఇంట్లో ఒక కుటుంబం ఉంటుంది, తల్లిదండ్రులు ఏమనుకుంటారు, నా పిల్లలు చక్కగా చదవాలి వాళ్ళ పాపం అంతే. మాకంతూ లేదు, ఏంటి ఎడ్యుకేషన్ లేదు, పిల్లల్ని చదివించాలి అని చాలామందికి ఆశ. కానీ పిల్లలు ఏం చేస్తుంటారు, వాళ్ళని చక్కగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులు కూర్చోబెట్టుకొని నీకు ఏం చదువుతున్నావు నాన్న, నీ హోంవర్క్ ఏంటి అని చెప్పించాలి. పాపం తల్లిదండ్రులకి ఎడ్యుకేషన్నే రానప్పుడు వాళ్ళకి ఎలా రివైండ్ చేయిస్తారు. అప్పుడు వాళ్ళని చదవాలి వీళ్ళు అనుకుంటూ ఉంటారు, బాగా లక్షలు ఖర్చు పెడతారు, కానీ చదువులేకపోతున్నారంటే ఇంట్లో కరెక్ట్గా వాళ్ళు చదివించే వాళ్ళు, ట్రైన్ చేసేవాళ్ళు లేదు. అందుకే పెద్ద కాలేజీలో స్కూళ్ళల్లో ఏమంటారు తెలిసిన, తల్లిదండ్రికి డిగ్రీ అయిందా, డిగ్రీ ఉంటేనే సీట్లు ఇస్తాము అంటారు. ఎందుకంటే ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళంగానే చక్కగా చదివిస్తారని. దానికి నేనేం చెప్తున్నానంటే, చక్కగా మీరు పిల్లల్ని దూరం చేసుకునేస్తాము లేదా ఇంకోటి బాధపడతామని కాదు. పిల్లలు డిసిప్లిన్ ఉండాలంటే మీకు అలా ఎడ్యుకేషన్ చెప్పడానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ పెట్టండి, లేదా ఇంట్లో ఒక టీచర్ని పెట్టండి, రోజు వచ్చి చెప్పించేలా. అలా ఏదో చేయాలి. ట్యూషన్కి పంపిస్తారు, 100 మధ్యలో స్కూల్కి పంపించినట్టే ట్యూషన్కి పంపిస్తారు. అక్కడ 100 మంది కూర్చొని ఉంటారు, వాళ్ళకి అర్థం చేసుకునే కెపాసిటీ ఉండదు. అదే ఇంట్లో ఒక్కరినే కూర్చోబెట్టుకొని చెప్పిస్తే ఇది కాదు, ఇది ఇలా అని చెప్పించాలి. లేదన్నా హాస్టల్లోనే పెట్టాలి, ఏదో ఒకటి. అలా మనము పిల్లలకి సంస్కారాలు ఇవ్వాలన్నా కూడా కొంచెం సాక్రిఫైస్ లైఫ్ ఉండాలి. అన్ని జీవితంలో అన్ని పొందాలన్నా కొంచెం సాక్రిఫైస్ లైఫ్ ఉండాలి. అంటే ఇక్కడ ఎక్కడ వెళ్ళినా కూడా, ఏ ఒక దీంట్లో వెళ్ళినా కూడా మనకి ఇక్కడ సంస్కారం అనేది అతి ముఖ్యము, ధార్మికత అనేది అతి ముఖ్యము, నమ్మకం అనేది ఇంకా పెద్ద ఎత్తైనది, అర్థమైంది కదా. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి కూడా రేపు ఉదయం లేస్తానని నమ్మకం ఉంటేనే రాత్రి భోజనం చేసి పడుకుంటాం. లేదా ఉదయం లేవ్వను, నేను ఈరోజు సరిపోదంటే నైట్ ఎందుకు భోజనం తింటాము, ఎందుకు బ్యాంక్లో డబ్బులు దాచుకుంటాము, ఎందుకు సైట్ ఎప్పుడో కొనిపడతాము, ఈరోజు సరిపోదు. అంత నమ్మకం, నేను బతుకుతాను, అది ఎక్కడెక్కడో ఉపయోగం అవుతుంది, బ్యాంక్లో డిపాజిట్ చేస్తాను, అది నాకు ఎప్పటికో కష్టానికి ఉపయోగం అవుతుంది, బంగారు కొనుక్కుంటాను, ఎప్పుడో నేను అది వేసుకుంటాను అని ఒక నమ్మకం. అవును కదా, నేను బతుకుంటాను, నేను ఉండే రోజులు దీన్ని అనుభవిస్తాను అని నమ్మకం. బల్బు బర్న్ అయిపోతుంది, అది చెప్పి బర్న్ అవుతుందా? ఎప్పుడైనా బర్న్ అయిపోవచ్చు. మనిషి ఎప్పుడైనా బర్న్ అయ్యేదానికి క్షణం చాలు.